ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈక్విటీస్ అంటే ఏంటి? ఈక్విటీస్లో ఎలాంటి లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, అదేవిధంగా రిస్క్స్ ఎలా ట్యాకిల్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇవాళ మనతో చెప్పడానికి మ్యూచువల్ ఫండ్స్, పిఎంఎస్, ఏఎఫ్ డిస్ట్రిబ్యూటర్ సాల్మన్ బొనిగల గారు ఉన్నారు. వారి మాటలోనే మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి పసుపులేటి గారు. సార్ ఎలా ఉన్నారు? బాగున్నానండి, దేవుని దయ వల్ల. ఓకే, సూపర్. సార్ యాక్చువల్లీ ఈక్విటీ అని రెగ్యులర్గా మనం వింటూ ఉంటాం. ఈక్విటీ అంటే ఏంటి? ఈక్వల్ ఆపర్చునిటీ. ఓకే, దీన్ని మనం ఎలా తీసుకోవాల్సి ఉంటుంది పెట్టుబడి పెట్టేటప్పుడు? అసలు ఈక్విటీని మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి? ఎలా పెట్టుబడి పెట్టాలి? చూడండి పసుపులేటి గారు, మనం ప్రజలకు ఇచ్చే అవేర్నెస్ ఏమిటంటే క్యాపిటల్ మార్కెట్స్, ఫైనాన్షియల్ మార్కెట్స్, స్టాక్ మార్కెట్స్ ఏదైనా ఒకటే. అవును. కంపెనీస్ మన దేశం మొత్తం లేదా ప్రపంచవ్యాప్తంగా ఎంఎన్సీలు అయితే విస్తరించాలంటే కంపెనీస్కి ఏం కావాలి? ఫండ్స్ కావాలి, క్యాపిటల్ కావాలి. క్యాపిటల్, మనీ. సో క్యాపిటల్ మార్కెట్స్ అంటే క్యాపిటల్ని సమీకరించుకునే మార్కెట్స్. వాళ్ళు క్యాపిటల్ సమీకరించుకుంటారు. ఎక్కడి నుంచి సమీకరించుకుంటారు? అయితే బ్యాంక్స్ నుంచి, ఎన్బిఎఫ్సిస్, నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కార్పొరేషన్స్ నుంచి, లేదంటే అప్పు ఇన్స్టిట్యూషన్స్ నుంచి, కంపెనీస్ నుంచి, లేదంటే వ్యక్తుల నుంచి. బ్యాంకుల నుంచి అప్పు తీసుకుంటే దాన్ని డెట్ అంటారు. దానికి కంపెనీస్ వడ్డీ కడతాయి. అవును. కంపెనీలు విస్తరించాలంటే అంటే ఇప్పుడు ఒకప్పుడు 25-30 years బ్యాక్ ఈవెన్ బ్యాంక్స్ కూడా, ఎస్బీఐ బ్యాంక్ కానీ ఎన్ని బ్యాంక్స్ లిమిటెడ్గా ఉండేవి, కంపెనీస్ కూడా లిమిటెడ్గా ఉండేవి. 92లో ఆర్థిక సంస్కరణలో పివి నరసింహరావు గారు, మన్మోహన్ సింగ్ గారు తెచ్చిన తర్వాత మన క్యాపిటల్ మార్కెట్స్లో ఊతం వచ్చింది. అవును. ఒకప్పుడు కేవలం బిఎస్ఎన్ఎల్ మాత్రమే ఉండేది. అంటే మనకి ఫోన్ రావాలంటే కూడా ఇన్కమింగ్ కాల్స్ కూడా డబ్బులు పడేవి. అవును. కాంపిటీషన్ లేకపోతే ఏమవుతుందంటే కస్టమర్స్కి లాస్. అంటే వాళ్ళు ఏ రేటు పెడితే ఆ రేటు మనం కొనాల్సి ఉంటుంది. అదే కాంపిటీషన్ అభివృద్ధి చెందితే ప్రజలకి ఉపయోగం. కాంపిటీషన్ వల్ల ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ అందుబాటులోకి వస్తే ప్రజలకు తక్కువ రేట్లు దొరుకుతాయి. 92 తర్వాత సరళీకరణ, ఆర్థిక సంస్కరణలో భాగంగా క్యాపిటల్ మార్కెట్స్ అభివృద్ధి చెంది. క్యాపిటల్ మార్కెట్స్ అంటే ఇప్పుడు కంపెనీస్ రెండు విధాలుగా డబ్బు సమీకరించుకుంటాయి. ఒకటేమన్నాం డెట్ అన్నాం, అప్పు తీసుకుంటే అప్పుకు గాను వీళ్ళు వడ్డీ కట్టాలి. అవును. రెండవది ఏమిటంటే డబ్బులు తీసుకుంటారు, షేర్లు ఇస్తారు. పబ్లిక్ ఆఫర్ చేస్తూ ఫస్ట్ టైం కంపెనీలు లిస్ట్ అయితే దాన్ని మనం ఫస్ట్ టైం కంపెనీలు ప్రజలకు కానీ సంస్థలకు కానీ షేర్లు ఇస్తే ఫస్ట్ టైం దాని ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్, ఐపీఓ మొదటిసారి. అంటే వాళ్ళ కంపెనీ విలువను బట్టి సెబీ దగ్గర దరఖాస్తు చేసుకుని ఎంత రేటు పెట్టాలి ఏమిటని ప్రాస్పెక్టస్ సెబీ దగ్గర తీసుకుని ఇస్తారు, ఐపీఓ. తర్వాత ఇంకా ఒకసారి కంపెనీ షేర్లు ఇచ్చిన తర్వాత ఇంకా షేర్లు ఉండవు. సో తర్వాత మనం ఇప్పుడు ఎస్బీఐ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, బజాజ్ కానీ, మారుతి కానీ ఇవన్నీ మీరు యంగ్ డైనమిక్ ఇప్పుడు ఎప్పుడో వచ్చింది ఐపీఓకి. ఇప్పుడు మీరు షేర్ కొనుక్కోదలుచుకున్నారు, మీకు ఇప్పుడు కంపెనీ ఇవ్వదు కదా. సో సెకండరీ మార్కెట్ అంటే కొన్న వాళ్ళు అమ్మాలి. అవును, అవును. అని సెకండరీ మార్కెట్. సో కొన్న వాళ్ళు అమ్మితేనే. అయితే మరి ఇప్పుడు ఈక్విటీస్ వల్ల లాభం ఏంటి ప్రజలకి? ఏమిటంటే ప్రజలు డబ్బు పే చేస్తారు, ఇస్తారు. అంటే ఎప్పుడైతే కంపెనీ షేర్ కొన్నారో వాళ్ళు పర్మనెంట్ ఓనర్ ఆఫ్ దట్ కంపెనీ, లీగల్ ఓనర్ ఆఫ్ దట్ కంపెనీ. ఒక్క షేర్ ఉంటే కూడా మీరు లీగల్ ఓనర్. సరే, ఓనర్ అయితే ఏమిటి లాభం? ఓనర్ అయితే రెండు విధాల లాభాలు ఉంటాయి. ఫస్ట్ థింగ్, ఒకటి క్యాపిటల్ అప్రిసియేషన్. అవును. మీ యొక్క కంపెనీస్కి లాభాలు వచ్చి మీ షేర్ వాల్యూ పెరిగితే పెట్టిన క్యాపిటల్ అప్రిసియేట్ అవుతుంది. దీనికి రివర్స్ కూడా ఉంటుంది. సపోజ్ మీరు కొన్న కంపెనీస్ లాభాలు లేక, నష్టాల్లో, అడ్మినిస్ట్రేషన్ సరిగా లేక నష్టాలు వస్తే మీ డబ్బు తగ్గిపోతూ కూడా ఉంటుంది. ఓకే. కొన్ని కంపెనీస్ లక్షల కోట్లైన కంపెనీస్ ఉన్నాయి. ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ కానీ, విప్రో కానీ, హెచ్డిఎఫ్సి కానీ, బజాజ్ ఫినాన్స్ కానీ, ఏషియన్ పెయింట్స్ కానీ, ఓకేనండి, హీరో కానీ,
మారుతి కానీ కొన్ని కోట్లైన కంపెనీస్ ఉన్నాయి, కొన్ని జీరో అయిన కంపెనీస్ కూడా ఉన్నాయి. అవును. సో ఈ ఓనర్ అయితే మీకు అయితే క్యాపిటల్ అప్రిసియేషన్ వస్తుంది లేదా క్యాపిటల్ లాస్ వస్తుంది ఎప్పుడు మీరు అమ్ముకున్నప్పుడు. రెండవది ఏమిటి, లాభాలు వస్తున్నప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూర్చొని, కంపెనీస్ లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు ప్రతి కంపెనీకి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూర్చొని ఒక షేర్ కి ఎంత లాభం మంచాలి, ఎవ్రీ 3 months ఒకసారి, 6 months ఒకసారి, 9 months ఒకసారి, ఇయర్లీ వన్స్ బోర్డ్ ఆఫ్ మీటింగ్ జరుగుతుంది. ఒక షేర్కి 10 రూపాయలు ఇవ్వాలా, 20 రూపాయలు, అంటే పర్సంటేజ్ వైజ్ గా ఎంత పర్సంటేజ్ ఇవ్వాలని డివిడెండ్. ఓకేనా. రెండవది, ఈ డివిడెండ్ అనేది గ్యారంటీ అంటే ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సిస్టమ్. కానీ రీసెంట్ గా హెచ్డిఎఫ్సి మంచిగా ఎక్కువ ప్రకటించింది. కరెక్ట్, చాలా లక్కీ అని చెప్పుకోవాలి. కరెక్ట్. రెండవది ఏంటి, ఇంకా లాభాలు ఏంటి, బోర్డు డివిడెండ్స్ తో పాటు బోనస్ షేర్లు. లాభాలు బాగా వస్తే 100 షేర్లు ఉంటే 100 ఇవ్వాలనుకుంటారు. అప్పుడు షేర్ వాల్యూ తగ్గిపోతుంది కానీ డబల్ అవుతాయి, అంటే లిక్విడిటీ పెరుగుతుంది. రైట్స్ ఇష్యూ అంటే కంపెనీ ఇంకా విస్తరించదలుచుకుంది, దేశం మొత్తం విస్తరించదలుచుకున్నారు, ప్రాఫిట్స్ వస్తూ ఎప్పుడు ఏ కంపెనీ కన్నా మోటో ఏమిటంటే గ్రోత్, ప్రాఫిట్స్, ఇంకా విస్తరించాలనుకున్నారు. అప్పుడు రైట్స్ ఇష్యూ ఉన్న వాళ్ళకే షేర్లు ఫస్ట్ ఇస్తారు, రైట్స్ వాళ్ళకి రైట్ ఉంటుంది. అది కాకుండా ఒకవేళ వాళ్ళు తీసుకోలేకపోతే అప్పుడు జనరల్ పబ్లిక్ మళ్ళీ ఆఫర్ చేస్తారు. రైట్స్ ఇష్యూ ఉంటుంది, బోనస్ ఇష్యూలో పాలు పొందుకోవచ్చు. ఇవి కాకుండా ఇంకేమిటంటే ఓటింగ్ రైట్స్ ఉంటాయి. ఇప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డివిడెండ్స్ డిక్లేర్ చేస్తారన్నాను కదా, ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎన్నుకునే అధికారం షేర్ హోల్డర్స్ ఉంటుంది. రీటైల్ ఇన్వెస్టర్స్, షేర్ హోల్డర్స్ వాళ్ళు రిటైల్ కావచ్చు, కార్పొరేట్స్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, షేర్ హోల్డర్స్ కి హక్కు ఉంటుంది. అంటే మనకి ఎలక్షన్ కామన్ బిగ్గెస్ట్ డెమోక్రసీ ఏంటంటే ఈక్విటీ. ఒక షేర్ ఉంటే కూడా ఒక షేర్కి ఒక ఓటు ఉంటుంది. అంటే ఓటింగ్ రైట్స్ ఉంటాయి. అంటే ఇక్కడ మనం ఈక్విటీస్ ఎందుకు చెప్తున్నాం అంటే ప్రజల్ని హిస్టారికల్ గా గత చరిత్ర మీరు చూడండి, మన క్యాపిటల్ మార్కెట్ సెన్సెక్స్ రిటర్న్స్ అని కొట్టి చూడండి, నిఫ్టీ రిటర్న్స్ అని కొట్టి చూడండి. హిస్టారికల్ గా సంప్రదాయబద్ధమైన ఇన్వెస్ట్మెంట్స్ కంటే, సంప్రదాయబద్ధమైన సేవింగ్స్ కంటే, ఇన్వెస్ట్మెంట్స్ కాదు సేవింగ్స్ కంటే, అంటే ఎఫ్డీలు కావచ్చు, ఆర్డీలు కావచ్చు, రియల్ ఎస్టేట్, గోల్డ్. రియల్ ఎస్టేట్ పర్వాలేదు, ఎఫ్డీలు, ఆర్డీలు, స్కీమ్స్, గోల్డ్ కంటే, సుకన్య సమృద్ధి కంటే, ట్రెడిషనల్ ఇన్సూరెన్స్ పాలసీస్ కంటే ఈక్విటీస్ మన దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా అవుట్ పెర్ఫార్మ్ చేస్తున్నాయి లాంగ్ రన్ లో, షార్టర్ పీరియడ్ లో కాదు. సో ఈక్విటీస్ అర్థం ఏమిటంటే కంపెనీస్ లో ఓనర్షిప్. ఓనర్షిప్ కి మీకు లీగల్ కంపెనీకి ఓనర్ అవుతారు మీరు. సో లాభాలు ఏమిటంటే మిక్కిలి క్యాపిటల్ అప్రిసియేషన్ అయ్యే అవకాశం ఉంది, డివిడెండ్స్ రెగ్యులర్ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. నష్టాలు ఏమిటంటే మీరు చూజ్ చేసుకున్న కంపెనీస్ ఒకవేళ జీరో అయిపోతే మీ డబ్బు సున్నా అయ్యే అవకాశం ఉంది. లేదు ఒక్కొక్కసారి జీరో కాదు, పెరగకుండా ఉంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు పెరగకుండా కూడా ఉండే అవకాశం ఉంది. అందుకని మన దేశంలో 140-150 కోట్ల మంది ఉంటే కూడా తక్కువ శాతం మంది, అంటే స్టాక్ మార్కెట్ మీద దురభిప్రాయంతో డబ్బులన్నీ పోతాయి అనుకుని తక్కువ శాతం మంది ఈక్విటీస్లో వస్తున్నారు. అయితే ఈ ఈక్విటీస్లో ఏ విధంగా వస్తే ప్రజలకు మేలు కలుగుతుంది, ఏ విధంగా వస్తే ప్రజలకు నష్టం కలుగుతుంది అన్నది మనం మరో ఎపిసోడ్లో చూద్దాం. డెఫినెట్లీ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ అర్థమైంది కదా, సో ఈక్విటీ గురించి చాలా చక్కగా వివరించారు సాల్మన్ గారు. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.